ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం చెరుకు రసం విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. మనకి వెనకటి రోజుల్లో చెరుకు రసం అనేది వేసవికాలంలో 2-3 నెలలు 4 నెలలు మాత్రమే లభించేది. కానీ మధ్యకాలంలో సంవత్సరం పొడుగునా చెరుకు రసం లభిస్తూ ఉంది. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని అందరూ త్రాగటం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు మాబోటి వారు ఎక్కువ చెరుకు రసం త్రాగమని కూడా ఈ టీవీ కార్యక్రమాల్లో తరచూ ప్రచారం చేయటం ద్వారా కూడా కొంతమందికి దాని మీద ఆసక్తి పెరుగుతూ ఉంది. చెరుకు గెడలు ఎన్ని తిన్నా పంటికి ఒంటికి హాని కలగదు. చెరుకు రసాన్ని త్రాగితే పంటికి ఒంటికి ఏ విధమైన హాని కలగదు. కానీ చెరుకు నుంచి వచ్చిన పంచదార బెల్లాన్ని మాత్రం తీసుకుంటే శరీరానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్ రావటం, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ రావటం, పళ్ళు పుచ్చటం, చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ రావటం, దంతాలు పుచ్చిపోవటం, మరి కఫము శ్లేష్మాలు తయారవటం, ట్రైగ్లిజరైడ్స్ లాంటి కొలెస్ట్రాల్ లాంటివి పెరగటం, మరి ఇట్లాంటివి అనేకం పంచదార బెల్లం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పవచ్చు. కానీ చెరుకు రసానికి మాత్రం ఏ విధమైన దోషం ఉండదు. సంవత్సరాల తరబడి చెరుకు తినే మనుషులు ఉంటారు. కానీ వాళ్ళ జీవితకాలంలో అసలు పళ్ళు ఓడబట తెల్లగా పళ్ళు ఉంటాయన్నారు, పుచ్చవని సర్వేల్లో తేలిందనమాట. ఎందుకండి అంటే చెరుకు న్యాచురల్గా టంగ్ క్లీనింగ్ లాగా ఉపయోగపడుతుంది తింటూ ఉంటే. అది న్యాచురల్ ఫుడ్ కాబట్టి అసలు దోషం అనేది ఏ విధంగా కలిగించదు. కానీ అదే పంచదార అనేసరికి మనం తయారు చేసింది, మన హస్తం పడిందంటే అది చెడిపోతుంది. అందుకని చెరుకు రసములో మన ఊడిపోయిన దంతాన్ని వేసి ఉంచితే ఎన్ని రోజులు పడినా ఎనామిల్ దెబ్బతింది. అదే పంచదార నీడల్లో వేస్తే దంతాన్ని 5-6 రోజుల్లోనే పంటి యొక్క ఎనామిల్ అంతా దెబ్బతినిపోయి పన్ను రూపం మారుతున్నదన్నమాట. ఇది కొంతమంది స్టడీ చేసి చెప్పిన వాస్తవం. అందుకని చెరుకు రసం ప్రకృతి సిద్ధమైంది, సహజమైనది, ఏ విధమైన హాని లేనిది. కాకపోతే కొంతమంది బరువు పెరిగిపోతామనో, వాటి మీద ఈగలు వాలుతున్నాయనో, గ్లాసు సరిగా కడగట్లేదనో, తీసేవాడు చేతులు సరిగా బాగోలేదనో, రోడ్డు పక్కమట తీస్తున్నాడనో, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని తాగటం తగ్గించేస్తూ ఉంటారు. కానీ వేసవిలో శరీరానికి మంచి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి చెరుకు రసం చాలా తక్కువ ఖర్చులో లభించే మంచి ఆహారం అన్నమాట. అంటే ఇంతకంటే ఎక్కువ రేట్లుండే పానీయాలు మనకు దొరుకుతున్నాయి. కానీ వాటి ద్వారా ఏ విధమైన పోషక విలువలు శరీరానికి అందవు తప్ప నష్టం వస్తూ ఉంటుంది. అదే చెరుకు రసం త్రాగితే చాలా తక్షణ శక్తి వస్తుంది, చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ, మంచి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి చెరుకు రసం. అందుకని తప్పనిసరిగా చెరుకు రసాన్ని త్రాగగలిగితే మంచిది. కానీ చెరుకు రసంలో ఏమేమి ఉంటాయి, మరి ఎనర్జీ ఎంత ఉంటుంది, ఈ విషయం తెలుసుకున్నాక ఎప్పుడు ఎట్లా త్రాగితే బాగుండనే విషయాన్ని తెలియచేద్దాం. 100 గ్రామ్స్ అంటే దగ్గర ఎంఎల్ అనుకున్న డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే సుమారు 100 ml చెరుకు రసం తీసుకుంటే 39 క్యాలరీస్ ఎనర్జీ. సుమారు మనం ఒక 200 ml గ్లాసు, ఈ సైజు గ్లాసులు 2 గ్లాసులు తాగామనుకోండి, బయట అమ్ముతుంటారు కదా డిస్పోజబుల్ గ్లాసులు, అలాంటి గ్లాసులు సుమారు మనకి 100 ml 150 ml ఉంటుంటాయి. అట్లాంటి 2 గ్లాసులు గ్లాసున్నర తాగామంటే ఒక కప్పు కాఫీకి సమానం. అంతే. కాఫీ తాగితే వెయిట్ పెరుగుతామని ఎవరు అనుకోరు, కానీ చెరుకు రసం తాగితే వెయిట్ పెరుగుతామని అందరూ అనుకుంటారు. కానీ చెరుకు రసం చాలా తక్కువ క్యాలరీస్ని కలిగి ఉండి తక్షణ శక్తినిచ్చే మంచి ఆహారం అన్నమాట. రెడీమేడ్ ఫుడ్, అది ఇన్స్టెంట్ ఎనర్జీ. కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట బ్లడ్లోకి, వెంటనే శక్తి విడుదలైపోతుంది మనకి. అందుకని బరువేమి పెరగరు. అందుకని వెయిట్ ఉన్నవారు కూడా ఏదో 1/2 లీటర్ చెరుకు రసం రోజు తాకండి, కానీ దగ్గర ఒక 200 ml 250 ml చెరుకు రసం ఎవ్రీడే తీసుకోండి. ఒక 100 క్యాలరీలు వచ్చినప్పటికీ ఇబ్బంది ఏముండదు. 300 ml తాగితే దగ్గర మనకి 100-110 క్యాలరీలు వచ్చేస్తుంది, అంతే తప్ప ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అందుకని ప్రతిరోజు చెరుకు రసం అధిక బరువు ఉన్నవారు కూడా త్రాగొచ్చు, పిల్లలు త్రాగొచ్చు, పెద్ద వయసు వారు, ముసలివారు అందరూ త్రాగొచ్చు. ఒక షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం చెరుకు రసాన్ని త్రాగొద్దు.
ఎందుకంటే డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళి ఇమీడియట్గా చక్కెర లెవెల్ వెంటనే రైజ్ అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం చెరుకు రసం త్రాగటం ఆపండి, ఇతరులంతా త్రాగే ప్రయత్నం చేయండి. మరి ఈ చెరుకు రసం త్రాగేటప్పుడు అందులో ఐసు వేయనివ్వకండి. మీరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఐసు వాడొద్దు అసలు. ఆ ఐసు ఈ రసంలో కలిపేసరికి ఆ ఐసు తయారు చేసిన నీళ్ళు ఇవన్నీ కొద్దిగా కలుషితంగా ఉండి ఈ చెరుకు రసం తాగేసరికి ఏ వాంతులో విరోచనాలో ఏదో రొంపో జలుబో దగ్గు వచ్చేసరికి నాకు చెరుకు రసం పడలేదంటారు, కానీ చెరుకు రసంలో వేసిన ఐసు ద్వారా వచ్చిందని ఎవరు దాన్ని అనుమానించరు. అందుకని ఐసు లేకుండా మనకి ఇంత రసంలో ఇంత ఐసు వేసేస్తే సకానికి సగం నీళ్లు తాగినట్టు అవుతుంది తప్ప లాభం ఉండదు. అందుకని ప్యూర్ జ్యూస్గా తీసుకోండి ఐసు లేకుండా. అందులో ఇంతంత అల్లాలు ఇంకొకటి ఏదన్నా ఇంత కలుపుకోవటాలు అంత మంచిది కాదు, అవి చాలా ఘాటుగా ఉంటాయి. ఏదైనా వాడితే లిమిటెడ్గా కొంచెం వాడుకోవచ్చు అప్పుడప్పుడు తప్ప రెగ్యులర్గా త్రాగేటప్పుడు ప్యూర్ జ్యూస్ తీసుకుంటే మంచిది అనమాట. అవసరమైతే కొంచెం నిమ్మరసం వాడుకోండి పులుపుకి. ఇట్లా ఎవ్రీడే చెరుకు రసం తీసుకోవటం మంచిది. ఏ సమయంలో తీసుకోవచ్చు? ఇది కూడా ఒక జ్యూస్ లాగా తీసుకుంటేనే మంచిది. ఏ పండ్ల రసాలైనా ఎప్పుడు త్రాగాలి అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు త్రాగాలి తప్ప పొట్టలో ఆహారం ఉన్నప్పుడు త్రాగకూడదు. మీరు ఇట్లాంటి వాటిని త్రాగటానికి ప్రధానంగా సాయంకాల పూట 4 గంటలకో 5 గంటలకో 5:30కు ఆ సమయంలో మంచి ఆకలి వేస్తూ ఉంటుంది. ఎందుకంటే 1 గంటకు 1:30కు భోజనం చేస్తే ఆ భోజనం ఆ సమయానికి అరిగిపోయి మనకు కొంచెం ఆకలి స్టార్ట్ అవుతుంది. ఈ పళ్ళ రసాలు కానీ చెరుకు రసము కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఆకలిని రగల్చడానికి పనికొస్తాయి. అంటే జీర్ణక్రియను స్టార్ట్ చేస్తాయి అన్నమాట. చక్కగా మనం పొయ్యి ముట్టించాలనుకోండి, చిన్న చిన్న కంపో తుక్కో చిన్న పుల్లలో పెట్టి ముట్టించి అది రగులుకున్నాక అందులో పెద్ద పుల్లలు పెడతాం మంట పెరగటానికి. సేమ్ మనం ఇంత భోజనం చేయటానికి ముందు ఈ చాలామంది చదువుకున్నవారు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఇట్లాంటి వారు అంతా తినటానికి ఒక అరగంట ముందు ఏదో సూప్ అని తాగుతుంటారు. వెజిటబుల్ ఉడికించగా వచ్చే నీళ్ళని. అది ఆకలి స్టార్ట్ చేస్తుందన్నమాట. ఆకలి పెరిగిన తర్వాత ఆహారం తీసుకోవటం డైజెషన్కి బాగా ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ చెరుకు రసం లాంటిది తినటానికి 1 గంట ముందు 30 గంట ముందు అయితే చక్కగా డైజెషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని ఈవినింగ్ 4:35కి ఆ సమయంలో చెరుకు రసం 1 గ్లాసు ఆకలి మీద త్రాగండి, బాగుంటుంది. చెరుకు రసం త్రాగటానికి ముందు మన దాహానికి సరిపడా నీటిని అందరూ త్రాగేయాలి. నీరు త్రాగటం పూర్తయ్యాక ఆహారంగా చెరుకు రసం స్టార్ట్ చేయొచ్చు. చెరుకు రసం త్రాగిన ఒక 1/2 అవర్ 45 మినిట్స్ 1 అవర్ తర్వాత చక్కగా మీరు ఏదన్నా డిన్నర్ తీసుకోవచ్చు. కొంతమంది ఆ సమయంలో స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు, అదైనా తీసుకోండి. దాంతో కలిపి తాగకూడదు. మళ్ళీ ఏదైనా తినేటప్పుడు చెరుకు రసం కలిపి తాగకండి. ఎందుకంటే దీనికి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ గ్యాప్ ఉంటేనే డైజెషన్ బాగుంటుందన్నమాట. ఇంకా కొంతమంది చెరుకు రసం పరిశుభ్రంగా ఉండదని ఉద్దేశంతో తాగటం మానేస్తున్నారు. అందుకని అక్కడ మన దగ్గర ఉండి కాస్త వాడిని ఆ గిన్నెలు బాగా కడిగించుకుని డిస్పోజబుల్ గ్లాసులు లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటివి పెట్టించుకుని వాడి చేతులు కూడా శుభ్రం చేయించుకుని చెరుకు శుభ్రంగా క్లీన్ చేసేటలా చూసుకుని, బాబు ఇంకో 2 రూపాయలు ఎక్కువ తీసుకో మాకు పరిశుభ్రంగా ఇవన్నీ అడగండి, చక్కగా అట్లా తీసిస్తాడు మీకు. అందుకని అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇంత మంచి ఆహారాన్ని మనం దూరం చేసుకోవటం మంచిది కాదనమాట. అందుకని వేసవిలో తప్పనిసరిగా ఇట్లాంటివి తీసుకుంటే చెరుకు రసం ద్వారా మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ రావడంతో పాటు అందులో చక్కటి విటమిన్స్, మంచి లవణాలంటే మినరల్స్, ఎంజైమ్స్, మైక్రోన్యూట్రియంట్స్ అంటే బ్లడ్కి కావాల్సిన సూక్ష్మ పోషక విలువలన్నీ చక్కగా పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకు శరీరానికి వేసవికాలంలో మరి రక్షించుకోవడానికి ఎనర్జీ ప్రొడ్యూక్షన్ కావాల్సిన ఈ విలువలన్నీ ఇందులో ఉంటాయన్నమాట. అందుకని మంచి విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ అవసరం వేసవిలో. అలాంటివన్నీ చెరుకు రసంలో లభిస్తాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా శ్రేష్టం. దీనికి పెట్టాల్సిన డబ్బుని మరొక శీతల పానీయానికో మనం ఏదైనా పెట్టామనుకోండి, దాని ద్వారా లాభం రాకపోగా మీకు నష్టం వస్తూ ఉంటుంది. కానీ చెరుకు రసం ద్వారా అంత లాభమే, ఇక నష్టం అనేది ఎక్కడ 1% కూడా ఉండదన్నమాట. అందుకని రెగ్యులర్గా చెరుకు రసం త్రాగితే మంచిది. ఇంకొందరు సంవత్సరం పొడుగునా చెరుకు రసాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు, అట్లా చెరుకును పండించి. అలా మీ ప్రాంతంలో సంవత్సరం పొడుగునా చెరుకు రసం లభిస్తే పండ్ల రసం తాగడానికి డబ్బులు లేని వారు చెరుకు రసాన్ని సంవత్సరం పొడుగునా త్రాగండి. సాయంకాలం 4:30-5 గంటలకు
ఎర్లీగా ఆ సమయంలో కనుక జ్యూస్ తాగేస్తే చాలా మంచిదన్నమాట. 5-5:30 అయినా పర్లేదు. మ్యాక్సిమం 6 లోపు అట్లా తాగేస్తారు. ఒక గంట డిన్నర్ ఎర్లీగా తినే వాళ్ళందరికీ ఇట్లా తాగితే చాలా మంచిదన్నమాట. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చెరుకు రసం లాంటిది ఒక గ్లాస్ ఇప్పించారంటే మంచిగా ఎనర్జీ వస్తుంది. ఒక గంట ఆడుకు రమ్మనండి, స్నానం చేసేసి భోజనం పెట్టేసేయండి, ఇది బాగుంటుంది. అందుకని ఈవినింగ్ టైం పిల్లలకి చెరుకు రసం ఇప్పించడం మంచిది. ఈ చెరుకు రసాన్ని తీసిన తర్వాత 5-10 నిమిషాల్లో త్రాగేయటం మంచిది. చెరుకు రసం నిలవ ఉంటే ఈ త్వరగా ఆక్సిడైజేషన్ జరుగుతుంది. అంటే ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి అది కలర్ మారిపోయి టేస్ట్ మారిపోయి అసలు మీకు రుచి ఉండదన్నమాట, వేరే రకంగా అయిపోతుంది. నీళ్ళలాగా అయిపోయి తేడా వచ్చేస్తుంది. అందుకని చెరుకు రసాన్ని మాత్రం అసలు నిల్వ చేయకండి, ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పించుకుని 5-10 నిమిషాల్లో త్రాగడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కొట్టుకుని వెంటనే ఎట్లా త్రాగుతాం, కొబ్బరి నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎవరు తాగరు, నిల్వ ఉంచరు, చూసారా, త్వరగా చెడిపోతాయి. అందుకని అటు కొబ్బరి నీళ్ళు ఇటు చెరుకు రసం మాత్రం ఎప్పటికప్పుడు తీసిన వెంటనే త్రాగటానికి ప్రయత్నిస్తే చాలా మంచిదన్నమాట. అందుకని బరువు ఉన్నవారు కూడా చక్కగా రోజుకు ఒక గ్లాస్ చెరుకు రసం త్రాగండి. మీకేం ఎక్సెస్ క్యాలరీస్ రావు. ఈ మినిమం రిక్వైర్మెంట్ అనమాట బాడీకి. అందుకని భయం లేకుండా త్రాగొచ్చు ఇట్లాంటి చెరుకు రసాన్ని కూడా. మరి ఈ వేసవిలో ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి రకరకాల శీతల పానీయాలకు డబ్బులు ఖర్చు పెట్టే కంటే ఆరోగ్యకరమైన చక్కటి చెరుకు రసాన్ని మనందరం త్రాగి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే బాగుంటుందని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యాభిలాషులు అందించే అనుభవాల్ని మనందరం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు శమంత అండి, మాది హైదరాబాద్. నాకు ఒబెసిటీ ప్రాబ్లం అండి. ఒక 5 years నుంచి రాజుగారి ప్రసంగాలు మా టీవీలో చూస్తున్నాను డైలీ. నాకు చాలా నచ్చి 10 years నుంచి వింటున్నాను. ఈ ఫాలో అవుదామంటే ఇంట్లో ఒకరోజు 2 రోజులు వాడము, తర్వాత 3rd day పాప బర్త్డే అని బయటికి వెళ్ళామని ఏదో ఒకటి కారణంతో మళ్ళీ అన్నం తినేయడం, మళ్ళీ ప్రాబ్లం కావడం, నడవరాకపోవడము, కొంచెం అట్లా కష్టంగా ఉండేది. సరే, ఆ కసి అనేది రావాలంటే ఇక్కడికి రావాలని అనిపించింది. డాక్టర్ గారు ఎలా చెప్తారంటే, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్కి ఎంబీబీఎస్ ప్రొఫెసర్స్ ఎలా చెప్తారో చెప్పరో కానీ అలా ప్రతి ఒక్క పార్ట్ గురించి చెప్పేవాళ్ళు. బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఎలా యూజ్ అవుతాయి, దాంట్లో ఎలా క్రియ జరుగుతుంది అనేది చెప్పేవాళ్ళు. అది బాగా నచ్చి కంటిన్యూగా 10 years నుంచి వింటున్నాను. రాజుగారు అంటే చాలా అభిమానము. మేము మహబూబ్నగర్లో 8 years ఉన్నప్పుడు ఆయన ప్రసంగం పెట్టేయాలనుకుంటే 2 years ఇచ్చారు టైం. 2 years తర్వాత ఇచ్చారు అపాయింట్మెంటు. అబ్బో అనుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వచ్చాక 10 years నుంచి ఆయన వింటూ ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఎన్నోసార్లు మా హస్బెండ్ని అడిగాను. ఇక్కడైతే వాతావరణం ఎలా ఉంటుందంటే కపుల్స్ వస్తే మంచి హనీమూన్ లాగా ఉంటుంది. మంచి ఆహారము, మంచి మాటలు, మంచి వాతావరణం, ఇవన్నీ నాకు చాలా, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఈ పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ హెయిర్, ఇదంతా ఎట్లాగో ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పితే మీరు వచ్చేది కాదు, మీరు ప్రతి ఒక్కరు రావాలి. ఒకసారి వస్తేనే ఫస్ట్ అయితే హస్బెండ్సే రావాలి. నా ఉద్దేశం అయితే హస్బెండ్స్ వచ్చి వాళ్ళ తర్వాత వైఫ్ని పంపించాలి, తర్వాత పిల్లల్ని. అలా అందరికీ ఆరోగ్యం ఉంటుంది. అలా జరిగితే ఇక్కడ మన ఫ్లోటింగ్ వాటర్, గ్రీనరీ, అసలు అంతా ఒక స్టార్ హోటల్లో ఉన్నట్టే ఉంటుంది మనకి. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ. నాకు అది చాలా నేచర్ బాగా నచ్చింది. అప్పుడే చెప్పాను, బాబాని హాస్టల్లో వేసి ఇక్కడ గుంటూరులోనే ఉండిపోతాను నేను అని. వెదర్ అంత గ్రీనరీ. నాకు హైదరాబాద్ అంటే నాకు పొల్యూషన్ అంటే చాలా భయం, ఎందుకంటే రోగాలు వస్తాయేమని. కానీ ఇంతవరకు కాపాడాను బాడీని, ఏం రాకుండా. ఓన్లీ ఒబెసిటీ వచ్చింది. 49 years అండి. నాకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమీ లేదు. ఓన్లీ ఒబెసిటీ ప్రాబ్లం. జస్ట్ నేను 1 week అయింది వచ్చి. 1 weekలో 7 daysకి 3.5 kg తగ్గాను. అది చాలా హ్యాపీ, నేచురల్గా తగ్గాను. అది చాలా హ్యాపీగా ఉంది. ఓన్లీ ఆ ఫుడ్, ఆ ఎక్సర్సైజ్ అంతే. జస్ట్ 2 hours ఎక్సర్సైజ్ టు నేచురల్ ఫుడ్, పొయ్యి మీద పెట్టకుండా ఉప్పు లేని ఆహారం తినడం అంతే. ఉప్పు లేని ఆహారం అనేసరికి అమ్మ భయపడతారు చాలామంది, కానీ అసలు భయం లేదండి. దాంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే అసలు ఆ కూరలు ఉప్పు లేనట్టు అని అనిపించవు. తర్వాత ఇంటికి పోయినాక కూడా ఇదే కంటిన్యూ చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాను.
అందరూ రావాలండి, కంపల్సరీ వస్తేనే బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్ వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక డాటర్ మదర్ వచ్చిన, ఒక అక్క చెల్లెలు వచ్చిన, వదిన మరదలు వచ్చిన, అలా వస్తేనే మాత్రం భలే సరదాగా ఉంటుంది. అన్నీ మర్చిపోతారు, ఆరోగ్యంగా వెళ్ళిపోతారు, మంచిగా కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ రాజుగారి స్పీచ్ డైలీ ఉంటుందండి. ఈవినింగ్, మార్నింగ్ డాక్టర్ విశాల మేడంది ఉంటుంది. ఇద్దరు స్పీచ్ విని, ఆహారం తిని, గాలి పీల్చుకుంటే ఎలాంటి జబ్బులైనా నయమైపోతాయి. అంతే అండి, ఇంకా నేనేం చెప్పను. ఓకే, అందరికీ, మా గోల్డ్ వారికి, డాక్టర్ రాజు గారికి, డాక్టర్ విశాల మేడంకి థ్యాంక్ యూ. నా పేరు రాజేశ్వరరావు అండి. నేను కెనడాలో 18 సంవత్సరాలుగా స్థిరపడి ఉన్నాను. నాకు అక్కడ కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా నేను కాకినాడ వాస్తవ్యుడండి. నేను 8 సంవత్సరాలుగా బీపీ ఓవర్ వెయిట్తో సఫర్ అవుతున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫ్యామిలీ ఒక ఆమె డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి గురించి చెప్పారు. ఇక్కడ ఆశ్రమం చాలా బాగుంటుందని చెప్పారు. అందుకని నేను ఇందులో ఆవిడ సలహా మేరకు నేను ఇందులో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 14 రోజులకే నాకు బీపీ తగ్గిపోయింది. మందులు వాడకుండా తగ్గించారు. కేవలం ఉప్పు నూనె లేని ఫుడ్ పెట్టి ఒక 6 రోజులు ఫాస్టింగ్ పెట్టి నా బీపీ తగ్గించారండి. ఇంత సులువుగా తగ్గుతుందని ప్రకృతి వైద్యంలో నాకు ఎప్పుడూ తెలియదు. అయితే ఇదందరూ కూడా ఆచరించాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఆచరించడం వలన వచ్చే లాభాలు ఏంటంటే, వచ్చిన వాళ్ళకి జబ్బులు వచ్చిన వాళ్ళకి తగ్గిపోతాయి, జబ్బులు రాని వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో రావు. అంచేతను అందరినీ కూడా నేను ఈ ప్రకృతి వైద్యం ఆచరించమని చెప్తున్నాను. అంతేకాకుండా మన గవర్నమెంట్ కూడా పాఠ్య పుస్తకాల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జోడించాలని ఆశిస్తున్నాను. అదే కాకుండా ప్రభుత్వం కూడా దీని ఆరోగ్యశ్రీతో జోడిస్తే పేద ప్రజలు కూడా దీని యొక్క అవసరం తెలుసుకొని వాళ్ళు కూడా బాగుపడతారని ఆశిస్తున్నాను. డాక్టర్ గారికి, డాక్టర్ సత్యనారాయణ రాజు గారికి అండ్ ఆయన భార్య డాక్టర్ విశాల్ గారు ఇద్దరు కూడా ఒకళ్ళు శరీరాన్ని క్లీన్ చేస్తుంటే ఇంకొకళ్ళు మనసుని క్లీన్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ చాలా బాగుందండి. అంతేకాకుండా ఇక్కడ యోగా చాలా బాగుంది. ఇక్కడ ప్రకృతి కూడా చాలా గ్రీనరీగా, కృష్ణానది ఒడ్డున స్విమ్ చేయడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా మంచిగా పనిచేస్తున్నారు, మంచి సర్వీసెస్ ఇస్తున్నారు, చాలా క్లీన్గా ఉంది. ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అంతా కూడా ప్రకృతికి చాలా దగ్గరలో ఉంది. ఇదంతా అనిపించాలంటే ఒక అదృష్టం కావాలండి. ఇలాంటి అదృష్టానికి మనకి ప్రసాదించిన డాక్టర్ రాజు గారికి, డాక్టర్ విశాల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా మా టీవీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నన్ను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నా పేరు ఏలూరు శివకుమార్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా ఇందుపూర్ నుంచి వచ్చాను. నేను బ్లడ్ ప్రెషరు, మోకాళ్ళ నొప్పులు, ఆస్తమా ఈ 3 రుగ్మతలతో ఈడ నయం చేయించుకొని పోదామని మంతెన సత్యనారాయణ రాజు గారి కార్యక్రమాలు మా టీవీలో మేము ప్రతిరోజు వీక్షిస్తూ ఆ నమ్మకంతో ఇక్కడ మేము ఆరోగ్యవంతులం కాగలమనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. మేము వచ్చి ఈ రోజుకి 10 రోజులైంది. మాకు ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ఆహార అలవాట్లు కానీ, ఇక్కడ ఉండే వైద్య సేవలు కానీ అన్నీ మాకు 100కి 100 పాళ్ళు నచ్చినాయి. నేను ఒక మాటలో చెప్పాలంటే మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని చెప్తున్నాను. మంతెన సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడం గారికి, మా టీవీ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. Hello, good morning. My name is Vidya. I come from Bangalore. I'm here in Dr. Satyanarayana's ashram, Vijayawada. It's a beautiful place with serene scenery and awesome ambience with lush greenery and Krishna river flowing by. I'm here to share my experiences with all of you today. I'm basically here for my health issues. I just want to make sure that everybody must be aware of this ashram and everybody must learn to be healthy and cultivate healthy habits. It is really important for us to understand and realize what we eat and how we eat and what healthy habits we are cultivating in our daily life. After coming here, it has been a beautiful experience. It's just been 10 days now and the experience is very nice, and I feel like coming here again and again because the environment is so homely and you feel so friendly, and all the staff here are very good and everybody are friendly with you. And regarding the health problems,
if people would have gone to different hospitals and different places and gone to different ambiences, it is very important that we come here and take some treatments regarding naturotherapy, because this ashram is all about nature and not having any medicines at all. So for creating a beautiful atmosphere like this, I would like to thank Dr. Satyanarayan Garu, his wife, Miss Vishala Garu, and also for Ma Gold for giving me an opportunity to come on live telecast. నా పేరు కోటేశ్వరరావు. నేను పులివెందుల కడప జిల్లా నుంచి వచ్చాను. నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసమని వచ్చాను ఇక్కడికి వచ్చేంతవరకు కూడా ఇది స్ట్రెస్ మేనేజ్మెంట్ పనికి వస్తుందో లేదో కూడా నాకు అంతగా తెలియదు. కానీ రాజుగారి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను మా టీవీలో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, మా మందులు కానీ ఏమీ ఇవ్వరండి. చక్కగా ఇది చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో ఈ పోటీ పరీక్షలు, ఈ పోటీ యుగంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చిన్నపిల్లల నుంచి వాళ్ళు ఈ పోటీ తత్వంతో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మానసికంగా. దాన్ని రిలీవ్ చేసుకోవడానికి, మనసును సన్నద్ధం చేసుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఒక జీవన విధానాన్ని మనకి అలవర్చేందుకు ప్రయత్నిస్తారు. అంతేగాని ఏ మందులు ఉండవు. ఈ టోటల్ పర్సనాలిటీ అనమాట. ఈ ఆరోగ్యకరంగా మనం ఉంటే ఆనందంగా ఉండొచ్చు. ఆనందంగా ఉండటం అంటే ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఈ మూడింటిని కలిపితే కానీ మనకి నిజమైన ఆనందం రాదండి. ఈ ఆనందం ఇంకా ఎలా ఉండాలి ఏమిటనేది వీళ్ళు చక్కగా డిజైన్ చేసేసారు. మనకి డాక్టర్స్ పర్యవేక్షణలో, స్టార్ హోటల్ ఫెసిలిటీస్లో, వెరీ వెరీ చీప్ ప్రైస్లో మనకి రాజుగారు ఇచ్చారండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నేను నా మానసిక ప్రశాంతత పొందాను. దాంతోపాటుగా మనకి ఒకటి కొంటే 2 ఫ్రీ 3 ఫ్రీ అంటూ ఉంటారు. ఇక్కడ చాలా ఫ్రీ అండి. మోకాళ్ళ నొప్పులు, సయాటికా పెయిన్స్, దాని తర్వాత శుక్రకణాల పెంపు, స్పెర్మ్ కౌంట్ పెంపు, దాని తర్వాత ఓవరీస్ నుంచి ఓవమ్ రిలీజ్ కావటం, తర్వాత ఒబేసిటీ ట్రీట్మెంటు, దాని తర్వాత షుగర్ పేషెంట్స్కి ట్రీట్మెంటు, ఇట్లా ఒక్కటేమిటండి నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఈ విధంగా ఎన్నో రోగాలకి కూడా జస్ట్ జీవన విధానాన్ని ఏ విధంగా మార్చుకోవాలో చూపిస్తూ దాన్ని ప్రాక్టికల్గా మనం అనుభవించేటట్లుగా చేసి అందరికీ ఆరోగ్యం అందిస్తున్న ఈ రాజుగారి దంపతులు, విశాల మేడం గారికి, డాక్టర్ రాజు గారికి, మా టీవీ గోల్డ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు యు రాజు. నేను బెంగళూరు నుంచి వచ్చానండి. నేను మా టీవీలో మంతెన సత్యనారాయణ గారి ప్రోగ్రాంలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి ట్రీట్మెంట్కి వచ్చాను. నాకు షుగర్ ఉంది, తర్వాత జాయింట్ పెయిన్స్ ఉంది. ఆ ట్రీట్మెంట్ కోసం వచ్చాను. నేను వచ్చేప్పటికి 10 రోజులు అయింది. 10 రోజుల్లో నాకు చాలా డెవలప్మెంట్ కనపడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్ అండ్ ద హాస్పిటాలిటీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. సో నాకు బాగా అవుతుందనే నమ్మకం ఉంది, బాగా అవుతుంది కూడా. సో మంతెన సత్యనారాయణ గారికి, వాళ్ళ భార్య శ్రీమతి విశాల గారికి, గోల్డ్ మా టీవీకి నా యొక్క అభివందనలు. నా పేరు మామిడాల యాదగిరి. నేను నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం నుండి ఇక్కడికి వచ్చాను. నేను గత 15 సంవత్సరాలుగా షుగరు, అస్తమా వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాను. యాదృచ్ఛికంగా ఒకసారి మా టీవీ ఆన్ చేసినప్పుడు రాజుగారి ప్రసంగం వస్తున్నది. దాన్ని నేను ఫాలో అయ్యి ప్రతిరోజు చూసేవాడిని. 2-3 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నప్పటికీ సమయాభావం వల్ల నాకు తీరిక లేనందున ఇక్కడికి ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఒక వారం రోజుల్లోనే షుగరు దాదాపు కంట్రోల్ స్థితికి వచ్చింది. అలాగే అస్తమా కూడా చాలా వరకు రిలీఫ్ కావటం జరిగింది. ఈలోగా పూర్తయ్యే వరకు అస్తమా కూడా పూర్తిగా నయమవుతుందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. మరి ఇక్కడి వాతావరణం అయితేంది, ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంతో ఆనందంగా మంచిగా జీవితంలో అసలు చూడగలుగుతామో లేదో అన్నట్టుగా అనుకున్నాను. కానీ
ఇప్పుడు జరిగింది. భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నాను. అలాగే నేను ఇన్స్పైర్ కావడానికి కారణం ఈ రాజుగారి ప్రసంగాలు, తర్వాత విశాల మేడం గారి యొక్క మంచి మాట కార్యక్రమం విని చాలా ఆనందంగా అనుభూతిని అనుభవించాను. అలాగే ఇక్కడ ప్రతి ఐటెం కూడాను ఎంతో సహృదయంతో, యాజమాన్యమే కాదు సిబ్బందితో సహా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రేమతో, ఆప్యాయతతో, ఆనందంతో చక్కగా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా జరిగినాయి. నేను చాలా సంతోషిస్తున్నాను. తర్వాత రాపోలు సుబ్బారావు గారు అన్నట్లు లేదురా ఇటువంటి భూదేవి అందు అన్నట్టుగా అసలు ఇలాంటి ప్రకృతి ఆశ్రమము మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నదా లేదా అనే అనుమానం కూడా నాకు వ్యక్తమవుతుంది. ఇలాంటి జీవన విధానం, చక్కటి పద్ధతులు, చక్కటి ఆప్యాయత చాలా బాగున్నాయని చెప్పేసి నేను బాగా గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ రాజు గారికి, విశాల మేడం గారికి, మా గోల్డ్ వారికి నేను చాలా 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 ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలతో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.